హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టీవీఎన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను షేరజ్కి నెగిటివ్ అయితే కాదు. షేరజ్కి నాకు అసలు గొడవలేం లేదు. సెకండ్ వచ్చేసి నేను నా లింక్ షాట్ నన్ను కానీ వేరే వాళ్ళ లింక్ షాట్ నన్ను కానీ నేను ఇక్కడ ఎక్కడ ప్రమోషన్ చేయట్లేదు, నాదే వాడనని చెప్పి చెప్పట్లేదు. అసలు ఆ రియాలిటీ ఏందో చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో చేశాను అనమాట. యాక్చువల్లీ నేను అసలు అయితే చూడలేదు, అసలు సీరియస్ కాదు, ఏం పట్టించుకోవట్లేదు. నేను వేరే పనులు బిజీగా ఉంటే ఈరోజు గ్రూపులో ఏందో తెగ మెసేజ్లు పెడుతున్నారు. సరే ఏందని చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే అసలైంది ఇది ఉందన్నమాట. ఏంటయ్యా అంటే కేవైసీ బాంబు పేల్చాడు అనమాట. సో మొన్నటి వరకు ఏంటంటే పాన్ కార్డు ఉంటే చాలు కేవైసీ అయిపోద్ది అన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని మీ కార్డ్స్ అనేవి ఎవరికి ఇవ్వమాకండి. సరే మీరు ఏదో ఇచ్చేసారు, అంత అయిపోయింది, మీరు ఎంత చెప్పినా వింటారు కాబట్టి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే వాడు ఆధార్ కార్డు అడుగుతున్నాడు, పాన్ కార్డు అడుగుతున్నాడు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అడుగుతున్నాడు, మళ్ళీ సెల్ఫీ వీడియో అడుగుతున్నాడు. సో ఇవన్నీ పెట్టుకొని ఖచ్చితంగా ఆడు మీ పేరు మీద లోన్ తీస్తాడు. అది ఈ ప్రూఫ్లు అనేవి లోన్ తీసుకోవడానికే పనికి వస్తాయి అన్నమాట. మీరు ఏదైనా ఇన్స్టెంట్ లోన్ యాప్ ఓపెన్ చేయండి, వాడు అడిగే ప్రూఫ్లు అయ్యి ఫస్ట్ ఆధార్ కార్డు అడుగుతాడు, పాన్ కార్డు అడుగుతాడు, నీ ఫోటో అడుగుతాడు, అండ్ నువ్వు సెల్ఫీ వీడియో ఒకటి అడుగుతాడు అనమాట. ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా మీ పేరు మీద లోన్ అనేది తీసే అవకాశం ఉందన్నమాట. అండ్ మీ డేటాను ఆడు సెక్యూర్గా ఉంచుతాడన్న నమ్మకం కూడా లేదు. ఎవడో వచ్చాడు టెంపరీగా లింక్ షాట్ అన్నాడు, దాంతో మాంటేవిట్ మనీ అన్నాడు, కొద్దిగా మనకు మీరు బాగా అమౌంట్ వస్తుందని చెప్పేసి మీరు వాడుతున్నారు. సో పాన్ కార్డు అడగాలి ఇచ్చేసారు, ఇప్పుడు ఆధార్ కార్డు అడగాలి అన్ని ఇచ్చేసారు అనుకోండి. సో అది తీసుకుపోయి ఆడు ఒకవేళ వాడైనా స్కామ్ చేయొచ్చు, లేదంటే ఆ డేటాని లీక్ అయ్యి వేరే ఎవరైనా స్కామ్ చేయొచ్చు. సో మీ అందరి పేరు మీద ఖచ్చితంగా ఒక్కొక్క లోన్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఎంత లిమిట్ వస్తే అంత 20,000 వస్తే 20,000, లక్ష వస్తే లక్ష, ఎంత వస్తే అంత మీ పేరు మీద తీసేస్తాడు. తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. మీ పేరు మీద లోన్ పడితే దాన్ని క్లియర్ చేసుకోలేక రావాలి మీరు. ఒకవేళ క్లియర్ చేసుకున్న దాని తర్వాత మీ సిబిల్ స్కోర్ అస్సలు పెరగదు. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దయచేసి ఎవరు అలా మీ పర్సనల్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అలాంటివి ఎవరికి షేర్ చేయమాకండి. అండ్ నాకు ఒకటి అర్థం కాకుండా అడుగుతున్నాను, సో వాడు ఎంత తక్కువ సిబి ఇచ్చినా మీరు ఎందుకంటే జనాలు అక్కడ ఎక్కువ మంది వాడుతున్నారు. సో నేను మాంటే విత్ మనీ గురించి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు మాంటే విత్ ఏదో ఉంది కదా, యాడ్స్ చూస్తే ఏదో ఉంది కదా, దాని గురించి మాట్లాడతాను. పెయిడ్ లింక్ గురించి తర్వాత మాట్లాడతాను. సో పెయిడ్ లింక్ వాడు ఏంది, ఇప్పుడు ఒకసారి పాత తీసి ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుకుంటే ఐపీ కౌంట్ ఒకటే పెట్టాడు. అంటే అన్ని షార్ట్ నల్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో సేమ్ ఇది అలాగే పనిచేసింది. 1 పేజ్ అన్నాడు, 1 పేజ్లో జస్ట్ 40 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. అవి కూడా పాప ప్యాడ్లు రావాలి. ఆ పాప ప్యాడ్లు కూడా కొంత టైం చేసి చూడాలి, పాప ప్యాడ్లు చూడాలి. దానికి లిమిట్స్, వారం రోజుల పేమెంట్లు, దాని తర్వాత పాన్ కార్డులు ఇవ్వాలి, ఆధార్ కార్డులు ఇవ్వాలి. అసలు ఎందుకంటే యూజ్ చేస్తున్నావు నాకు అది అర్థం కావట్లేదు. అందులో ఏముందో మరి వేరే షార్ట్నర్లో ఏమి లేవు, నాకు అదే అర్థం కావట్లేదు. సో మీకు తెలియక వాడట్లేదా, లేదంటే ఆ షేరాజ్ ఏదో నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకు దీన్ని తెగ వాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చే అంత స్టేజ్లో కూడా వెళ్ళి మరీ వాడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. అదే ఇంకో షార్ట్నర్ ఉన్నాయని తెలియదా, లేదంటే ఏంది అసలు మీ ప్రాబ్లం? సో మీ ప్రాబ్లం ఎందుకు కొద్దిగా కామెంట్ చెప్తే నేను దానికి అనేది సొల్యూషన్ అనేది చెప్తాను. ఇక 40 రూపాయలు అనేది చాలా తక్కువ. కంట్రీ బేస్ మీద చెప్పాడు కానీ 40-30 అలాగే వస్తాను, కానీ అది చాలా తక్కువ. నేనే ఇస్తున్నాను, నా సింగిల్ పేజ్ షార్ట్నర్కి $1 ఇస్తున్నాను, 2 పేజ్ షార్ట్నర్కి ఒక $5 పెంచుతాను నెక్స్ట్ అలా ఇస్తున్నాను అనమాట. సో నా దగ్గర చాలా షార్ట్నర్లు ఉన్నాయన్నమాట బయట, అంత ఆడికంటే ఎక్కువ ఇచ్చే డబ్బులు. కానీ ఎందుకంటే మీరు వాళ్ళని ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక పెయిడ్ లింక్స్కి వస్తే ఎవ్రీ లింక్కి వాడు 30 నుంచి 40% అనేది కమిషన్ అనేది కట్ చేస్తున్నాడు. ఆ ఫీజులు ఈ ఫీజులు అని చెప్పేసి ఏదో రోజు చెప్పి వాడు 30 to 40% కట్ చేస్తున్నాడు అనమాట. ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, వాడు నేను పాన్ కార్డులు తీసుకుంటున్నాడు అంటే దేనికి తీసుకుంటున్నాడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీ పేరు మీద ట్యాక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి మీరు తీసుకున్న డబ్బులకి మీ పేరు మీద ట్యాక్స్ కడతానని చెప్పేసి తీసుకుంటున్నాడు అనమాట. సో మీ పేరు మీద ఒక ట్యాక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసి నీకే తెలియకుండా నీకు ట్యాక్స్ అనేది నీ పాన్ కార్డు పేరు మీద నుంచి ట్యాక్స్ కడతాడు. చేసి వాడు 30 to 40% అనేది కమిషన్ తీసుకుంటాడు. 30 to 40% అంటే ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు లింక్ పెట్టారంటే అందులో 30 నుంచి 40 రూపాయలు వాడే దొప్పుతాడు అన్నమాట. సో మీ నుంచి ఎంత సంపాదిస్తూ వాడు మళ్ళీ ఇప్పుడు వాడు చెప్పిన రీజన్ ఏంది, నాకు ఫ్రాడ్ వ్యూస్ వస్తున్నాయి అందుకని నేను పాన్ కార్డు, ఆధార్ కార్డులు ఇవన్నీ అడుగుతున్నాను అని చెప్పాడు. వాడు వాయిస్ నోట్లో కూడా అదే ఉందన్నమాట. సో ఫ్రాడ్ వ్యూస్ వస్తే దాన్ని ఎలా ఆపాలో అది చూసుకోవాలి. కానీ లేదంటే ఎవడైతే ఫ్రాడ్ చేశాడో ఫేక్ వ్యూస్ పంపించాడో వాడి అకౌంట్ కట్ చేయాలి. ఇప్పుడు నా దాంట్లో కానీ వేరే వాళ్ళ అకౌంట్లో వేరే వాళ్ళ షార్ట్నర్ కానీ నా షార్ట్నర్ కానీ ఎవరైనా ఫ్రాడ్ వ్యూస్ కానీ ఫేక్ వ్యూస్ కానీ పంపిస్తే నేనేం చేస్తాను, వాళ్ళకు మెసేజ్ పెట్టి వాళ్ళ అకౌంట్ వరకు క్లోజ్ చేస్తాను. అంతేగాని మిగిలిన వాళ్ళందరూ పాన్ కార్డులు పెట్టండి, ఆధార్ కార్డులు పెట్టండి, నేను వెరిఫై చేయాలి, ఫేక్ అకౌంట్లు ఎక్కువ అయిపోయినాయి అలాంటివన్నీ ఎవరు చెప్పరనమాట. అండ్ నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే అందరి కోసం కాదు, ఎవరైతే అమాయకులు ఉంటారు కదా తెలియని వాళ్ళు కొంతమంది తెలియకుండా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళ సెల్ఫీలు అడుగుతున్నారు కదా, రేపు పొద్దున ఇంకా ఏది అడిగినా సరే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన ఇచ్చేస్తారు. అలాంటి కొంతమంది అమాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను. కింద కామెంట్లో నన్ను ఎవరు తిట్టుకోమాకండి. నువ్వు షేరాజ్ అంటే నీకేమైనా కోపమా, లేదంటే వేరే షార్ట్ అంటే నీకేమైనా కోపమా అని చెప్పేసి నన్ను ఏం తిట్టుకోకండి.
షేరాజే కాదు, బయట చాలా షార్ట్నర్లు ఉన్నాయి. అవి వాడుకోండి మానిటైజేషన్ మనీ కోసం. ఇప్పుడు పెయిడ్ లింక్స్ కంటే మీకు ఆల్రెడీ టెరాబాస్లో ఒకటి ఉందన్నమాట పెయిడ్ లింక్స్. కాకపోతే అది డాలర్స్లో ఉంటే మినిమం $1 అనే పెట్టుకోవాలి. టెరాబాస్ పెయిడ్ లింక్ వాడుకోండి. లేదంటే నీకు వేరే ఏదైనా కావాలంటే చెప్పండి, నేను రీసెర్చ్ చేసి ఉంటే వాటి గురించి చెప్తాను. అంతేగాని ఇలా పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఏ పడితే అవి అడిగితే అసలు ఇవ్వమాకండి. మీ పర్సనల్ కనీసం మీ పేరు కూడా వేరే వాళ్ళకి చెప్పకండి, ఒరిజినల్ పేరు. సో మీరు చేసే పనులు ఇక్కడ మూవీస్ కానీ 18+ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మీరు ఇలా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అలా ఎవరికి ఇవ్వమాకండి. అయినో దీనివల్ల నా షార్ట్నర్కి కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ చాలా బ్యాడ్ ఇంప్రెషన్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా పర్లేదు. అప్పుడు కూడా పవర్ లింక్స్ గురించి చెప్పాను, వినలేదు. ఇప్పుడు కూడా షేరాజ్ గురించి చెప్తున్నాను. విన్నవాళ్ళు బాగుపడతారు, విన్నవాళ్ళు ఇంకేం చేయలేము. మీ ఇష్టం, నేనైతే ఏం ఆపట్లేదు. కానీ జరిగే విషయాలు చెప్తున్నాను. సో మ్యాక్సిమం మీరైతే అలా ఇస్తే ఖచ్చితంగా మీ పేరు మీద లోన్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో వాటిని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. పొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం అయినా సరే మీరు ఏం చేయలేరు అన్నమాట. ఆడేముంది మొత్తం క్లోజ్ చేసుకొని పోతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బాయ్.